జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. ప్రస్తుతము సమాజంలో మనం రోజు మన దైనందిన కార్యక్రమాల్లో చూస్తున్నాము. ఒక భయంకరమైన వార్తలు మన చెవిని వినపడతా ఉన్నాయి. రీసెంట్గా హైదరాబాద్ జీడిమెట్లలో 16 ఏళ్ల కూతురు తన తల్లిని చంపివేసింది. 22 ఏళ్ల కుమారుడు ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. అలాగే ప్రియుడి కోసము భర్తని హనీమూన్కి తీసుకువెళ్ళి చంపేసిన ఒక భార్య. ఇలాంటివి నేను వార్తలు చెప్పడానికి మీ ముందుకు రాలేదు, కానీ ఈ వార్తలన్నీ మనం వింటున్నప్పుడు సమాజం ఎటు వెళ్ళిపోతుంది, సమాజం యొక్క పరిస్థితి ఏంటి, సమాజంలో నైతిక విలువలు కరువైపోయినట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. నైతిక విలువలు కరువవటానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టువిడిచి తిరుగుదురు అని మాట్లాడుతున్నాడు. నిజమే, దేవుని యొక్క మాటలు సమాజానికి సరైన రీతిలో అందకపోవటం మూలంగా, దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడని పరిస్థితిలో ఉండటం మూలంగా ఈ జనులు కట్టుబాట్లు లేక విచ్చలవిడితనంగా తిరుగుతూ వస్తున్నారు. దేవుని యొక్క మాట అయితే ఒక మనిషిని నియంత్రిస్తుంది, ఒక మనిషిని అదుపులో ఉంచగలదు, ఇంద్రియ నిగ్రహంను చేయగలదు. దేవుని మాటని ఎప్పుడైతే మనిషి పట్టించుకోడో, దేవుని మాటని ఎప్పుడైతే మనిషి మీరతాడో, అప్పుడు కట్టుబాట్లను విడిచి నైతిక విలువలను కూడా మర్చిపోయి విచ్చలవిడితనానికి అలవాటు పడతాడు. ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది అది. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇలాంటి బంధాలు కానీ అనుబంధాలు కానీ కరువైపోయి కనపడుతున్నాయి సమాజంలో. దీనంతటికి గల ప్రధాన కారణం ఒకటే, దేవోక్తి లేకపోవడం, దేవుని మాటలు లేకపోవడం. ఆ వ్యక్తి జీవితంలోనూ ఆ కుటుంబంలోనూ దేవుని యొక్క మాటలు లేకపోవటం మూలంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి అంతటికీ ఈ ముగింపు పలకాలి అని అంటే, ఇప్పటికైనా మేల్కొని మీ పిల్లలను, మీ కుటుంబాన్ని దేవుని యొక్క మాటలు వినడానికి, మనల్ని సరైన మార్గంలో నడిపించగల దేవుని మాటలు వినడానికి అవకాశాలు కల్పించగలిగితే, చదువుల్లోనూ కూడా నైతిక విలువలు నేర్పగలిగితే మంచి సమాజాన్ని రాబో తరాలనైనా మనము చూడగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.